మామ అల్లుడు పాపాల భైరవులు ఇగో దొంగలు అంతొక్కటే ఆయనలే. తెలంగాణ వ్యతిరేకి ఇగో తెలంగాణ ఉద్యమంలో ఆ మహబూబాద్లో రౌతులు స్టేషన్లు కొండ సురేఖ మీదికి ఆమె ఇక్కడ ఇగో ఉన్నాడా ముసలోడు కోదండరామరెడ్డి నటించిండు 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 బయటపడ్డాడు. ఇప్పుడు కరెంటు కోతలకు ఈయన సమాధానం చెప్పాలి కోదండరాం, నీటి కష్టాలకు ఈయన సమాధానం చెప్పాలి కోదండరాం, అదేవిధంగా పంటలు ఎండిపోతున్నాయనే దానికి చెప్పాలి, రైతు భరోసా ఇంతవరకు ఎందుకు రాలేదనేది కూడా కోదండరాం చెప్పాలి. కాబట్టి దొంగలంత ఒక్కటైన్లు, తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళంత ఒక్కటైన్లు, ఆకునూరు మురళి, తీన్మార్ మల్లిగాడు, రేవంత్ రెడ్డి, కోదండరామరెడ్డి, నాగేశ్వర్ ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈ విటలు, మైపాల్ యాదవ్, వీళ్ళంతా దొంగలు నమ్మించి తెలంగాణను ఆగం చేసి ఈరోజు మళ్ళా మామ అల్లుళ్ళు పాపాల భైరవులు అని రేవంత్ రెడ్డి అంటే తెలంగాణకు వ్యతిరేకి అయిన రేవంత్ రెడ్డి తోటి కోదండరామరెడ్డి ప్రచారం చేయడం బాగున్నది. ఈ కలయిక 40 ఏళ్లుగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్నారు. ఒక్కసారి సిద్దిపేట పోయి నీ ముఖం చూపించుకోపో, సిద్దిపేట ఎట్లా డెవలప్ అయిందో రేవంత్ రెడ్డి గారు. నిన్న పోయినావు కదా, కనీసం అటు ఐటీ టవర్స్ ఉన్నాయి, ఆ ఐటీ టవర్స్ ముఖం చూసావు, సిగ్గు అనిపిస్తుంది. మరి నీ కోడంగల్ ఎట్లున్నది, సిద్దిపేట ఎట్లున్నది జర చూసుకో. ఇప్పుడు కోడంగల్ నుండి నువ్వు కూడా 20-25 సంవత్సరాలుగా అక్కంచెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నావు కదా, తెలుగుదేశంలో గెలిచినావు, 2018 అంటే ఓడిపోయినావు, మళ్ళీ మల్కార్గిరిలో గెలిచినావు ఎంపీగా. నువ్వేం ముద్దు చేసినావు కోడంగల్ జర పోయి చూసుకో, సిద్దిపేటను చూసుకో. నీ కోడంగల్ ప్రజలను సిద్దిపేటకు పంపిద్దాం, సిద్దిపేట ప్రజలను కోడంగల్కి పంపిద్దాం. రెడీనా? ఎవరు అభివృద్ధి చేసిందో ఎవరు అభివృద్ధి చేయలేదో సవాల్కి సిద్ధమా రేవంత్ రెడ్డి గారు? ఆ బ్రహ్మరాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తా, వాళ్ళు బ్రహ్మరాక్షసులు అంటలేరు, నువ్వే చేత కానివని అని ప్రజలు అంటాను. నువ్వే పాలన చేతం అయితే లేదని, నువ్వే పాలనకు బదులు దిగిపోయిన వాళ్ళని తిడుతున్నావు, హామీలను నెరవేర్చకుండా ఇంకా ఎంతసేపు బూతులు తిడతావు అని ప్రజలే నిన్ను చిత్కరిస్తాను. నిన్నే ఓ రాక్షసుడిగా చూసే అవకాశం వచ్చేటట్టున్నది. 5 నెలలు కాలేదు నువ్వు ఫెయిల్ అయినావని ఇప్పటికే ప్రజలు నీ మీద దుమ్మెత్తిపోస్తాను. నువ్వు హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని తిట్టడం మొదలుపెట్టావో గక్కనే నువ్వు ఫెయిల్ అయిపోయినావు. కాబట్టి నువ్వు ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్టేసినా, ఎంతమంది దేవుళ్ళ దగ్గరపై మోకరించి ప్రార్థన చేసుకున్నా ఇక నేను దేవుళ్ళు కాపాడరు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలే నీకు దేవుళ్ళు. ఈ తెలంగాణ ప్రజలు అనే దేవుళ్ళను నువ్వు హింస పెడతాన్నావు, వాళ్ళకి కరెంట్ ఇస్తలేవు, వాళ్ళకి నీళ్లు ఇస్తలేవు, వాళ్ళకి 6 గ్యారంటీలు ఇస్తలేవు. కాబట్టి నిన్ను ప్రజలు ఇక క్షమించరు. నువ్వు తట్టా బుట్టా చదువుకొని ఆ ఢిల్లీకి పోయి అక్కడనే ఉండాలి.